మరో దశలోకి ప్రవేశిస్తోంది అమరావతి. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం 3 క్లియర్ రోడ్ మ్యాప్లు చూపింది. మొదటిది రాజధాని పునర్నిర్మాణం, 54,000 ఎకరాల మాస్టర్ ప్లాన్ రివ్యూ, 15,000 కోట్ల ఫస్ట్ ఫేజ్ అప్రూవల్. రెండవది ఇన్ఫ్రా రియాక్టివేషన్, సచివాలయం, హైకోర్టు ప్రాంతాలు తిరిగి చైతన్యవంతం, యూనివర్సిటీలు, ఎస్ఆర్ఎం, విఐటి, ఎమిటి మళ్ళీ యాక్టివ్. మూడవది నివాస ప్రాజెక్టులు, 24,000 హౌసింగ్ యూనిట్ల టెండర్లు మళ్ళీ స్టార్ట్. అంటే నిద్రలో ఉన్న రాజధాని మళ్ళీ లేస్తోంది. అమరావతి పునర్జన్మ దిశగా 3 స్పష్టమైన మార్గాలు: మాస్టర్ ప్లాన్ రివ్యూ, ఉద్యోగాలు, పునఃప్రారంభం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పునర్నిర్మాణం. గతంలో 9,000 కోట్ల పరిమితితో నిలిచిన అభివృద్ధి ఇప్పుడు పునఃప్రారంభంతో 13,200 కోట్ల అవసరం. కానీ రాజధాని కంటే పెద్దది ప్రజల కళ. 2015లో భూములు ఇచ్చిన రైతులు మా భవిష్యత్తు అమరావతిలోనే ఉందన్నారు. ఆ కళ దెబ్బతింది. కానీ ఇప్పుడు అదే రైతులు చెబుతున్నారు ఈసారి ఎలాంటి ఆగం ఉండదు అని. 29 గ్రామాల భూమి 40,000 కోట్ల ఆస్తిగా మారే అవకాశం. మళ్ళీ జ్వలిస్తున్నాయి ఆ దీపాలు. అమరావతి పునర్నిర్మాణం వెనుక కొత్త ఫైనాన్షియల్ స్ట్రక్చర్, సెంట్రల్ ఫండ్స్ కంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కీలకమంటుంది ప్రభుత్వం. పీపీపీ మోడల్, స్మార్ట్ సిటీ బాండ్స్, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సింగపూర్ ప్లానర్లు, గ్లోబల్ సలహా బోర్డు. మళ్ళీ ప్రపంచ పటం మీద అమరావతి పేరు సెట్ చేయడమే లక్ష్యం. ఇది కేవలం ప్రాజెక్టు కాదు, ఇది రాజకీయ రియాక్టివేషన్. 68